వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఉదయకాల సమయంలో యోబు గ్రంథంలో నుండి చాలా ప్రాముఖ్యమైన విషయాలు, యోబుని భద్రపరిచిన విధానం, యోబు తిరిగి ఆశీర్వదింపబడిన విధానం, యోబు పట్ల దేవుడు కలిగి ఉన్న ఆయన అనాది కాల సంకల్పాలన్నింటినీ ఈ వచనాల నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ థ్రెట్. చాలా సందర్భాల్లో మనకి ప్రమాదాలు కలుగుతూ ఉంటాయి. మనం ప్రతిసారి ప్రమాదాలు మనకి కలుగుతున్నాయి, ప్రమాదాలు వస్తాయి అన్న గుర్తింపుని, అవగాహన కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. చాలా సందర్భాల్లో మనము ప్రమాదం లేదు అన్నట్లుగా మనం జీవించడానికి అవకాశాలు ఉన్నాయి. దేవుని వాక్యంలో అనేక పర్యాయాలు యోబు తన జీవితంలో బాధలు, శ్రమలు, కష్టాలు, అనేకమైన పరిస్థితులు గుండా వెళ్తున్న ప్రతిసారి జీవితం ఎలా ఉంటుంది అని మనకు బోధిస్తూ ఉన్నాడు. ఒక యుద్ధంలో ఒక సైనికుడు కవచం లేకుండా, యుద్ధ వస్త్రములు లేకుండా నిలబడితే అతడు ఎంత అసురక్షితంగా ఉంటాడో, మనం కూడా జీవితంలో ప్రమాదాలు వస్తాయి అన్న అవగాహన లేకపోతే అదే ప్రమాదంలో పడిపోవటానికి అవకాశం ఉంది. ఈ విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ అ టంగ్, నాలుక. ఆ వచనంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నోటి మాటల చేత కలుగు నొప్పి. మాటలు అనేక విషయాల్లో మనకి నొప్పిని కలగజేస్తాయి. అందుకే కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు కలరు అనే దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. జీవ మరణములు నాలుక వశము అని సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో మనం చూడవచ్చు. యాకోబు భక్తుడు రాస్తూ ఆయన పత్రికలో నాలుక అగ్నితో పోల్చడం జరిగింది. అది ఒక చిన్న నిప్పురవ్వ అరణ్యం అంతటిని, అడవి అంతటిని ఎలాగూ తగలబెట్టగలదో, ఈ చిన్న అవయవమైన నాలుక శరీరం అంతటిని దహించి వేయగలదు. అందుకని నాలుకతో వచ్చే మాటలతో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాటల వల్ల కలిగే నొప్పిని మనకి యోబు గ్రంథంలో నుండి జాగ్రత్తగా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. అది కొన్నిసార్లు రూమర్సే కావచ్చు, మన మీద నిందలే కావచ్చు, మన గురించిన అపవాదులే కావచ్చు, ఏ రకమైన విషయాలైనా సరే ఆ మాటలు మనకు నొప్పిని కలగజేస్తాయి అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ట్రస్ట్, నమ్మకము. దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడి నమ్మకాన్ని కలిగి ఉండటం కూడా మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తుఫాన్లో తప్పిపోయిన కుమారుడు తండ్రిని ఏ విధంగా అయితే నమ్మకంగా పెట్టుకుంటాడో, మనం కూడా ఈ జీవిత తుఫానుల్లో, ఈ భయంకరమైన నొప్పుల్లో దేవుడు మనకి ఉపశమనాన్ని కలగజేస్తాడు, ఆయనే మనల్ని భద్రపరుస్తాడు అన్న నమ్మకం దేవుని పైన అచంచలంగా ఉండాలి. యోబుకున్న నమ్మకాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయన నన్ను చంపినను నేను నా నమ్మకాన్ని విడిచిపెట్టను అని చెప్తా ఉన్నాడు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ టర్న్, మార్పు నందటం. దేవుడు మన బాధలన్నిటినీ ఆనందంగా మార్చగలడు, దుఃఖం అంతటినీ సంతోషంగా మార్చగలడు. యోబు జీవితాన్ని ఆలోచన చేసినా, యోసేపు జీవితాన్ని ఆలోచన చేసినా వారి బాధలన్నిటినీ సంతోషముగా, రెట్టింపు సంతోషముగా దేవుడు మార్చాడు. మనకి శ్రమలు మన జీవితానికి ముగింపు కాదు, ఆశీర్వాదాలు కూడా కలగటానికి అవకాశం ఉంది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, అన్ని రకాలైన నొప్పుల నుండి, బాధల నుండి మమ్మల్ని విడుదల చేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.